మన మనిషి కాదమ్మా, మర మనిషి అయిపోయాడు అంత కవిత గారు. ఎంత పెద్ద మాట సార్ అది. దానికి ఏమైనా మీరు అపోజ్ చేయగలిగారా ఏంటి చెప్పండి? కవిత గారు కుటుంబ వ్యవస్థ ఒక్కటి వినండి. తండ్రి కూతుర్ల పంచాయతీ మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ తండ్రి స్పందిస్తాడు, కూతురు స్పందిస్తాడు. దానిపైన మనం రాద్ధాంతం చేసి కవితను అడ్డ పెట్టుకొని ఏదో విషయాన్ని ఎక్కించి వారి కుటుంబాల్లో చిచ్చు పెట్టి ఈ రాజకీయ పబ్బం గడుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తే అది ఎక్కడ సఫలం కాదు. యావత్ తెలంగాణలో అందరు గమనిస్తా ఉన్నారు. కవిత విషయం వచ్చినప్పుడు కవిత విషయం తేలుస్తారు, ప్రజలు తేలుస్తారు. దాని విషయంలో ఎలా డౌట్ లేదు. దాంట్లో మేము స్పందించాల్సిన అవసరం లేదు, ఎవరు స్పందించాల్సిన అవసరం లేదు. తండ్రి మీద అలుగుతేమో లేకపోతే తండ్రి దగ్గర పోతే మళ్ళీ కాలం మొక్కితే శరం చొచ్చుతుంది, నాన్న నువ్వే నాకు దిక్కని. అది పెద్ద విషయం ఏం కాదు. అందులో కుటుంబ వ్యవహారాన్ని రాజకీయ లబ్ధికి ఉపయోగించుకొని అంత నీచ రాజకీయాలకు పాల్పడే సంస్కృతి కాంగ్రెస్ పార్టీది అనాదిగా చూసాం. గతంలో మత కలహాలు పెట్టి మసీదులలో గుళ్ళ దేవాలయాల్లో మాంసఖండాలు వేసి పాత బస్తీలు అల్లర్లు సృష్టించిన ఘనత కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీతో దోస్తీ ఎలా చేశారండి మీరు? అలాంటి కాంగ్రెస్ పార్టీతో దోస్తీ ఎలా చేశారు మీరు? అలాంటి కాంగ్రెస్ పార్టీ కాళ్ళు ఎలా పట్టుకున్నారు మీరు గతంలో? తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడానికి, తెలంగాణ రాష్ట్ర స్వరాష్ట్రాన్ని సాధించుకోవడానికి 190 ఎత్తులు ఇష్టం. ఆ ఎత్తుల్లో భాగం ఇవన్నీ తెలంగాణ సాధించడం. 10 సంవత్సరాలు అప్రతిహతంగా అద్భుతంగా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలన చేసి తప్పని వర్గాలకు న్యాయం చేసి చూపించాడు. అద్భుతమైన నీటి ప్రాజెక్టులు, 24 గంటల కరెంటు, రైతు బీమా, రైతు భరోసా ఇవన్నీ ఇచ్చి అందరికీ కూడా అద్భుతంగా ఈ యొక్క పరిపాలన కొనసాగించి సంక్షేమ ఫలాలు అందించే విధంగా ప్రయత్నం చేశారు. దీంట్లో పూర్తిగా సఫలీకృతం అయినవని మేము భావిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇవన్నీ కండ్లకు కనిపించకుండా కండ్లకు గద్దాలు కట్టుకొని అక్కడ కూర్చొని అవాకులు పేలుతారు. ఇది మేము ఆక్షేపిస్తున్నాం. ఇటువంటి మాటలు కాదు మీరు మాట్లాడాల్సింది. మంచి మాటలు ఉపన్యాసం చెప్తే చాలు, మైకు దొరికితే కేసీఆర్ గారు తిట్టుడే. అయ్యా నువ్వు చేసి నేను చెప్పినాయనట చెప్పవు. అస్తమానం కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని లేనిపోని కేసులు బనాయిస్తా, నిన్ను జైలుకు దొలుతా, నీ చిప్పకూడు తినిపిస్తా. ఈ మాటలు మాట్లాడద్దు. చేతనైతే చేసి చూపి, డైలాగులు అవసరం లేదు. నువ్వు చెయ్యి. ప్రజలందరూ గమనిస్తూ ఉంటారు. 24 గంటలు మీడియాను గమనిస్తా ఉన్నారు ప్రజలు, పేపర్ గమనిస్తా ఉన్నారు, వార్తలు వస్తూ ఉన్నాయి, అన్ని చూస్తారు. తెలంగాణ ప్రజలు ఎవరికి ఎప్పుడు కర్రుగాచి వాద పెట్టాలో ఖచ్చితంగా పెడతారు. నువ్వు చేసిన పాపం పండింది, అది త్వరలో నిరూపితం అవుతుంది. రైట్. మనం ఒకసారి కత్తి వెంకటస్వామి గారితో మాట్లాడదాం. వెంకటస్వామి గారు, మీ స్క్రీన్ని ఆటో రొటేషన్ని ఆన్ చేయండి సార్. ఆటోమేటిక్గా మీకు అడ్డంగా వస్తుంది స్క్రీను. రైట్ రైట్ సార్. అయితే రామ్మోహన్ గారు ఒకటి చెప్పండి, ఏదైతే ఎస్ఐఆర్ విషయంలో మరి మీరేమంటారు? మీ పార్టీ యొక్క విధానం ఏ రకంగా ఉంది ప్రస్తుతం? కేంద్ర ప్రభుత్వం ఎస్ఐఆర్ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలు ఫస్ట్ మొట్టమొదట మన కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. దానిపైన కూడా పూర్తిగా వారు స్పందించి దాంట్లో ఉన్నట్టు లోటుపాట్లను వస్తువులను సరి చేసుకోమని చెప్పడం జరిగింది. దానిపైన ఎన్నికల కమిషన్ కావచ్చు, కేంద్ర ఎన్నికల సంఘం కావచ్చు, కేంద్రం కూడా కావచ్చు సరైన విధానంలో తెలంగాణకు పంపడం జరిగింది. ఇక్కడ కూడా మేము పార్టీ కార్యకర్తలకు కేటీఆర్ గారు దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. అన్ని జిల్లా కేంద్రాలు పర్యటన చేసి మనం ఎస్ఐఆర్ విషయంలో చేపట్టిన ఒక అంశాలను వాటి తిరిగి పిఎల్ఏలుగా ఒక పార్టీ కార్యకర్తలు పెట్టుకోవడం, బూత్ లెవెల్ ఏజెంట్లు పెట్టాం, అందరికి తరపుది ఇచ్చినాం, శిక్షణ ఇచ్చినాం. దానిపైన బిఎల్ఓ ఎవరైతే ప్రభుత్వం నుంచి బిఎల్ఓ వస్తున్నారో వారు వెంబడి సహకరించడానికి, ఎవరైతే వేరే వాళ్ళ ఓట్లు ఇక్కడ వలస వచ్చిన వాళ్ళ ఓట్లు కానీ ఇంకెక్కడ డబల్ ఓట్లు ఉంటే కూడా తీపిచ్చే ప్రయత్నం మేము కూడా చేస్తా ఉన్నాం. కాబట్టి సరైన విధానంలో జరగాలని చెప్పి, శాస్త్రీయ పద్ధతిలో జరగాలని కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. దాని ద్వారా పార్టీ పనిచేస్తా ఉన్నది. రైట్. వెంకటస్వామి గారు వినపడుతుందా నా వాయిస్? రైట్. వెంకటస్వామి గారిని వీలైతే ఫోన్లో తీసుకోండి. ఆయనకి అక్కడ ఏదో సిమ్ ప్రాబ్లం వచ్చినట్టుంది ఆయన దగ్గర. వీలైతే ఆయన్ని ఫోన్లో తీసుకోండి, కత్తి వెంకటస్వామి గారిని. ఎస్ రామ్మోహన్ గారు, మరొక మాట, ఏదైతే ప్రస్తుతం గతంలో మీరు ఇచ్చిన హామీలను కూడా మీరు అన్నీ నెరవేర్చలేదు. ఎన్నో హామీలు ఇచ్చారు. దళితుడిని సీఎం చేస్తామన్నారు, రకరకాల మాటలు మాట్లాడారు. అదేమంటే దళితుడిని సీఎం చేస్తామన్న తర్వాత మళ్ళీ మేము పోటీ చేసాం, ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు అని రకాలు మాట్లాడుతున్నారు. ఆ తర్వాత ప్రజలు అవి దృష్టిలో పెట్టుకుని కూడా మిమ్మల్ని ఓడించారు, అవి దృష్టిలో పెట్టుకుని కూడా మిమ్మల్ని ఓడించారని కూడా అనుకోవచ్చు కదా. రెండోసారి విజయం ఇచ్చారని మీరు దాన్ని అనుకుంటున్నారు, మరి దాన్ని మీరు ఓడించారు అనుకోవచ్చు కదా. వాస్తవం ప్రశ్న మీరే వేసారు, జవాబు కూడా మీరే చెప్పండి. కాదు ఇళ్ళ విషయం మొట్టమొదటిసారి చెప్పినప్పుడు లేదు, అది కాదు, అది వాస్తవం కాదు. మొట్టమొదటిసారి చెప్పడం జరిగింది. తర్వాత పార్టీ శ్రేణులు, తెలంగాణ వాసులు, ఉద్యమకారులు అందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం ముందుకు పోవాలని ఆశించారు. అది జరిగింది.
10 సంవత్సరాలు అప్రతిహతంగా జరిగిన తర్వాత ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఈ కళ్ళబొల్లి మాటలు చెప్పి రైతులను మోసం చేసి మహిళలను మోసం చేసి నేను కేసీఆర్ గారి కన్నా కొంచెం ఎక్కువ ఇస్తా అని చెప్పేస్తే కొంచెం వీళ్ళు ఇబ్బందులో ఉండి ఆ యొక్క మాటను నమ్మి రేవంత్ రెడ్డి గారు ఓటేసిండ్రు. ఈ ఓటేసిన తర్వాత అర్థమైంది మనం పాలు పోసినట్టే చందంగా తయారైన పరిస్థితి. మనం అన్యాయంగా ఎత్తిపోయినాం ఈ రోజు. పాతకుండా పొలగొట్టుకున్నట్టు వ్యవస్థ తయారైంది ఇక్కడ. రామ్మోహన్ గారు మీరు అందుబాటులో ఉండండి. రామ్మోహన్ గారు మీరు అందుబాటులో ఉండి మాట్లాడేది గారు మీరు మనతో ఫోన్లో జాయిన్ అయ్యారు. కత్తి వెంకటస్వామి గారు కాంగ్రెస్ నేత, ఆయనతో మాట్లాడదాం. వెంకటస్వామి గారు నమస్తే సార్. వెంకటస్వామి గారు నా వాయిస్ వినబడుతుందా? వినబడుతుంది, కొద్దిగా లో వాయిస్ వస్తుంది కానీ వినబడుతుంది. ఎస్ వెంకటస్వామి గారు, నిన్న ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు నేను ఇప్పుడున్న తెలంగాణ ప్రజలకు గుంపు మేస్తనే అని తను మాట్లాడిన గతంలో మాట్లాడిన మాటల్ని పునరుద్ఘాటించారు. కానీ ఇంకోటి కూడా మాట్లాడారు, మేము కొందరు అంటారు మేము దొరలం అంటారు, గడీలం అంటారు, నేను అలాంటి వాడిని అయితే కాదని చెప్పారు. టోటల్గా ఈ వ్యాఖ్యలను ఎలా చూస్తారు? ప్రజెంట్ బీఆర్ఎస్ పార్టీ నేతలు రేవంత్ రెడ్డిని కార్నర్ చేసే ప్రయత్నం చేయడాన్ని మీరు ఎలా చూస్తారు? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు మీకు నమస్కారం, ప్రేక్షకులకు కూడా నమస్కారం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్న ఒక మాటను దాన్ని ఏదో రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి గుంపు మేస్త్రి అంటే గుంపు మేస్త్రి అనేటోడు సమాజానికి ఏమన్నా నష్టం చేసేటోడు గుంపు మేస్త్రి అంటే కాదు కదా. మేస్త్రి అనే పదము మనగా ఒక గ్రూప్ లీడర్ అని అర్థం. అది అవుట్ అండర్స్టూడ్ అండి. ఇంగ్లీష్ టర్మినాలజీకి అలవాటు పడిపోయి మనంత లీడర్ అది అని అంటున్నాం. కానీ మేస్త్రి అంటే ఒక గుంపు ఒక లీడ్ చేసేటోడు. సో టుడే దట్ ఈస్ లీడింగ్ తెలంగాణ స్టేట్ అండ్ తెలంగాణ